తోకచుక్క తర్వాయి భాగం. కుండల్ని రాజ్య సైనాలు ధనాగారం నింపేటందుకు పరరాజ్యాల మీదకు దాడి బయలుదేరినాయి. అశుభ సూచకంగా తోకచుక్క కనపడింది. తుఫాన్లో చిక్కి ఓడలు కొన్ని సముద్రం పాలైనాయి. కొందరు సైనికులు ఒక ద్వీపం చేరారు. అక్కడ క్రూరముగాలు మాంత్రికులైన ఏకాక్షి చతుర్నేత్రులు తారసపడ్డారు. వారి నుంచి తప్పుకు పారిపోతున్న సైనికుల మార్గంలో అగ్నిపర్వతం బద్దలైంది. ఇప్పటిదాకా మనం ఈ కథలన్నీ విన్నాం కదా. తర్వాత ఏం జరిగిందంటే, అగ్నిపర్వతం నుండి ఎగసి వస్తున్న నిప్పురవ్వలు ఆకాశానికంట విరజిమ్ముతున్నాయి. ఇది చూచి సమరసేనుడు సైనికులు పొందిన భయానికి ఆశ్చర్యానికి మెరలేకపోయింది. సరిగ్గా వారు పోవలసిన దోవలోనే ఈ అగ్నిపర్వతం బద్దలైంది కనుక ఇంకిప్పుడు వేరుదారి చూచుకొని వెనకడుగు వేయటం తప్పనిసరి అయింది. సమరసేనుడు దారి తీశాడు. భయకంపితులైన సైనికులు మారు మాట్లాడకుండా తమ సైనాన్ని అనుసరించారు. ఇప్పుడు అందరూ పడమటి దిక్కుకై నడుస్తూ ఉన్నారు. చూడగా వాళ్ళ ఓడలు తూర్పు తీరంలో ఉన్నాయి. అయితే మాత్రం ఒక వంక మాంత్రికులు క్రూరముగాలే కాక ఇప్పుడు ఈ అగ్నిపర్వతం కూడా వారిని ఎదుర్కొంటూ ఉండగా ఎలా చేరుకోగలరు తూర్పు తీరానికి? అగ్నిపర్వతం దాటికి భూమి ఇంకా అదురుతూనే ఉంది. పర్వతం నుంచి వెడలి వచ్చిన పొగలతో ఆకాశం అంతా కమ్ముకుపోయింది. ఇది చాలదన్నట్టుగా గొప్ప భూకంపం కలిగే సూచనలు కూడా కనిపించసాగినాయి. సమరసేనుడు ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి, ఇది మంత్రాల దీవే కాదు, అగ్నిపర్వతాల దీవి, భూకంపాల దీవి అంటూ ఒక విధమైన భయాన్ని వెల్లడించాడు. చెట్లలో నుంచి తుప్పల్లో నుంచి దారి చేసుకుని సమరసేనుడు సైనికులు ముందుకు నడుస్తూ ఉన్నారు. అయితే అగ్నిపర్వతం నుంచి వెళ్ళబడిన లావా ద్రవం పొగలు కక్కుతూ పల్లపు చోట్లన్నిటికీ అంటే పల్లంగా ఉన్న చోట్లన్నిటికీ ప్రవహిస్తూ ఉన్నది. ఇది చూచి నలుమూలల నుండి వన్యమృగాలు పరిగెత్తుతూ అరుస్తూ ఉన్నాయి. ఇవి కంటపడగానే సమరసేనుడికి మరింత హడలు పట్టుకుంది. సలసలా కాగే లావాద్రవంతో దాటసఖ్యం కాని నది ఏర్పడక ముందే ఏదో ఒక గట్టు చేరుకోవడం మేలనుకున్నాడు. లేకపోతే లావాద్రవం వల్ల కలిగే ఉపద్రవమే కాకుండా కంగారుతో పరుగులెత్తే క్రూరముగాల బాధ కూడా తప్పించుకోవాలి. సమరసేనుడు తన సహజ ధోరణిలో పరివారానికి ధైర్యం చెబుతూ ముందుకు నడుస్తూ ఉన్నాడు. హఠాత్తుగా అతని దృష్టికి ఒక వింత దృశ్యం గోచరించింది. ఇది కళా నిజమా అనే సంశయంలో పడ్డాడు. కానీ మరి 4 అడుగులు వేసేసరికి తాను చూస్తుంది అక్షరాల నిజమే అని రూఢి అయిపోయింది. జాగ్రత్త అని సైనికులకు హెచ్చరించాడు సమరసేనుడు. అతను నిశ్చేష్టుడే నిలబడి అదే పనిగా చూస్తూ ఉన్నాడు. ఎట్ట ఎదుట చెట్ల కొమ్మల నుండి ఎవరో ఒక మనిషి తల కిందకు వేలాడుతున్నాడు. వాడి బతుకున్నాడో చచ్చాడో తెలియదు. కాళ్ళు చేతులు తీగలతో బంధించబడి ఉన్నాయి. వాడి ముఖ లక్షణాలు ధరించిన జంతు చర్మాలు చూస్తే ఒక అడవి జాతి వాడని తెలియవస్తుంది. సేనానితో పాటు సైనికులు నిశ్చేష్టులై ఈ వింత చూస్తూ ఉన్నారు. ఈ మంత్రాల దీవిలో మృగాలు మాంత్రికులే కాదు, మానవులు కూడా ఉంటారని వాళ్ళకు తెలిసింది. సమరసేనుడు కొంచెం స్థిమితపడి నిదానంగా ఆలోచించి, ఈ అడవి మనిషికి ఇంత కఠినమైన శిక్ష విధించిన వారు ఎవరై ఉంటారు అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు. అడవి జాతికి చెందినవాడైతే ఏం, వాడు మానవుడే. ఇటువంటి మానవులు ఈ దీవిలో నివసిస్తున్నట్లు రూఢి అయింది గనక వీళ్ళ నివాసస్థానం ఎక్కడో కనుక్కోవాలి. కనుక్కుంటే ముందు ముందు మనకు ఎంతో ఉపయోగం వస్తుంది అన్నాడు సమరసేనుడు. సైనికులు మాట్లాడలేదు. ఎప్పుడు తూర్పు తీరం పోయి తమ రాజ్యం చేరుకోగలమా అనే ఆత్రంతో ఉన్న సైనికులకు సేనాని మాటలు రుచించలేదు. మన దారి మనం చూచుకోక ఇంకా ఈ అడవి మనుషుల నివాస స్థలాలు పరీక్షించటం దేనికి, లేనిపోని శ్రమ అని అనిపించింది సైనికులకి. సైనికులు అలా మౌనం వహించేసరికి సమరసేనుడు ఏమీ అనలేకపోయాడు. వారి మనోభావం గ్రహించాడు. ఆ మాటకు వస్తే వారికే కాదు తనకు ఎంతటా బయటపడదామనే ఉంది. కానీ మార్గం ఏది? మరి కొంచెం ముందుకు నడిచాడు సమరసేనుడు. ఆగాడు. తలకిందుగా వేలాడే ఆ మనిషిని పరీక్షించాడు. చూడగా వీడి శరీరం మీద గాయాలు ఏమీ కనపడవు. బహుశా విరోధులు ఇలా వేలాడదీసి ఉంటారు. వీడు ఆకలి దప్పిలతో అలమటించి మరణించి ఉంటాడు అనుకున్నారు. ఆ నిర్భాగ్యుని చూస్తూ ఉంటే అందరికీ జాలి కలిగింది. సమరసేనుడు మాత్రం ఇందులో గూఢమైన రహస్యం ఏదో ఉండి తీరాలి. ఇది కనిపెట్టడం ఎలా? ఒకటి మాత్రం నిశ్చయం, ఈ దీవిలో కొంత ప్రదేశం మానవులకు నివాస యోగం ఉన్నది. దీన్ని బట్టి వీడి మరణానికి కారణం ఏమిటో కనుక్కోవాలి అని ఈ విధంగా సమరసేనుడికి ఈ రహస్యం తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువైంది. అంతలోనే అల్లంత దూరాన పడి ఉన్న ఒక వస్తువు మీద సమరసేనుడి దృష్టి పడింది. గభీమని అక్కడికి వెళ్ళాడు. ఆ వస్తువు చేతిలోకి తీసుకున్నాడు. అది పగిలిపోయిన ఒక సొరకాయ బుర్ర. దాని మూతి సన్నగా ఉంది. ఆ మూతికి ఒక తాడు బిగించి ఉన్నది. అడుగు పగిలిన ఆ సొరకాయ బుర్రను ఎవల్లో పారివేసిపోయారు.
పరీక్షగా చూస్తే అది ప్రయాణంలో నీళ్లు మోసుకుపోవడానికి ఉపయోగించిన సాధనంలా ఉంది. ఆహా, అంతా కుండలినీదేవి కరుణ అన్నాడు సమరసేనుడు. ఆకాశం కేసి చూసి ఒక్కసారి నమస్కరించాడు. తమ నాయకుడు ఇలా చేయటానికి కారణం ఏమిటో ఊహించలేకపోయారు సైనికులు. వారి ఆశ్చర్యం గ్రహించిన సమరసేనుడు, భయపడకండి, మానవులు నివసించే ప్రదేశానికి మనం దగ్గరలోనే ఉన్నాం. ఈ నిర్భాగ్యుణ్ణి మనుషులే ఇలా వేలాడదీశారు. పైగా ఈ సొరకాయ బుర్ర మానవులు ఉపయోగించేదే కనుక మనం కాస్త జాగ్రత్తగా వెతికితే ఆ మనుషులు ఇక్కడికి ఏ దారిన వచ్చారో, ఏ దారిన తిరిగి వెళ్లారో ఆనవాళ్ళు తెలియకపోవు అన్నాడు గంభీరంగా. మరుక్షణంలో సైనికులు ఆ ప్రాంతంలో మనుషులు తొక్కిన కాలిబాట్లు ఏమైనా కనపడతాయేమోనని వెతకసాగారు. కొద్దిసేపటికల్లా వాళ్ళ శ్రమ ఫలించింది. ఒక పచ్చిక బయలు మీద కనిపించిన గుర్తులు చూస్తే ఎంతో మంది మనుషులు గుంపులు గుంపులుగా ఆ మార్గం మధ్య నుండి నడిచిపోయినట్టుగా అర్థమైంది. సైనికులందరూ ఉత్సాహంతో ఆ బాట వెంట నడవసాగారు. ఒక అరగంట సేపట్లో వారు ఒకానొక ఎత్తైన ప్రదేశం చేరుకున్నారు. అక్కడ నిలబడి చుట్టూ కలియ చూశారు. ఆ పర్వతం ఇంకా మంటలు గుప్పిస్తూనే ఉంది. ప్రాణభీతితో అడవి జంతువులు పరిగెత్తునే ఉన్నాయి. వాటి అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ దూరాన అడవి తగలబడుతూ ఉన్న మంటలు కూడా కనబడుతూనే ఉన్నాయి. తిరుగు వారు గమ్యస్థానం తెలియకుండా తలలు వంచుకొని ముందుకు నడవసాగారు. క్రూరముగాలు మాంత్రికులు తారసపడతారనే భయం వారిని వదలనే లేదు. అందరూ మనసులో కుండలిని దేవిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. కత్తులు అంబుళ్ళు సిద్ధపరచుకుని ఉన్నారు కూడా. కొంతసేపటికి వారు వచ్చి ఒక నది తీరం చేరుకున్నారు. ఆ నది ఎత్తుపల్లాలో నుండి దుముకుతూ ప్రవహిస్తున్నది. నది మధ్యనంతా బ్రహ్మాండమైన రాళ్లమయం. వాటిని చుట్టుకొని కిందకు దారాలు దారాలుగా ప్రవేశించే ఆ నది రణగొన ధ్వని చేస్తున్నది. ఈ నది దాటి అవతలకు పోవటమా మానటమా అని సంశయం కలిగింది సమరసేనుడికి. చేరుకోవాల్సిన చోటు ఏదో తెలియనప్పుడు నదికి యువతలు ఉంటే ఏమి, అవతలు ఉంటే ఏమి? వారు చేరవలసింది తూర్పు తీరం. కానీ అగ్నిపర్వతం బద్దలైన కారణంగా పడమటి తీరం వైపు వస్తున్నారు. ఇది మాత్రం నిశ్చయం. అంతలో ఒక సైనికుడు, సేనాని, ఈ నది దాటం అంత తేలికైన పని కాదు అన్నాడు. అవునవును అని వెంటనే జవాబిచ్చాడు. సమరసేనుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. పొడవాటి తాడు వంటిది ఏదైనా దొరికితే ఈ నది దాటం ఏమంత కష్టం కాదు అనుకున్నాడు సమరసేనుడు. ఈ ఆలోచనను తన సైనికులకు వెల్లడించాడు. అయితే ఈ అడవి ప్రాంతంలో తాళ్లు దొరికేది ఎక్కడ? అందుకని సైనికులు చెట్ల మధ్యకు పోయి వాటిని ఆశ్రయించుకొని ఉండే కొన్ని తీగలు తెంపుకొని వచ్చి వాటితో ఒక బలమైన మోకు తయారు చేశారు. ఆ మోకు కొస ఒకటి నది ఒడ్డున ఉండే ఒక చెట్టుకు కట్టారు. రెండో కొస పట్టుకొని ఒక్కొక్కరే దాన్ని ఆసరాతో ఆ ప్రవాహంలోని బండరాల మీద నుంచి నడవజొచ్చారు. కాసేపటికల్లా వారు నదికి అవతల తీరం చేరారు. సమరసేనుడు సైనికులను హెచ్చరించి ఒక ఎత్తైన దెబ్బ ఎక్కాడు. అవతల దగ్గరలో అంతగా చెట్లు లేవు. కానీ కొంత దూరం నడిచి వెళ్తే అదంతా చెట్లమయం. సమరసేనుడు ఆ ఎత్తైన దెబ్బ దిగాడు. కాలిబాట గుర్తులు కనిపిస్తున్నాయి. అందరూ నడిచి చెట్ల మధ్యకు చేరారు. వాళ్ళు చెట్ల మధ్యకి రావటం ఏమిటి, భయంకరమైన హీంకార శబ్దాలు వినిపించడం ఏమిటి, రెండు ఒకసారి జరిగినాయి. భయకంపితులైన సైనికులు తమ నాయకుడి కేసి చూశారు. సమరసేనుడు ఒక గంతు వేసి చెరువులో ఉన్న చెట్టుకు ఎగబాకాడు. సైనికులు అతన్ని అనుసరించారు. ఒక్క త్రుటిలో ఆ ప్రదేశం అంతా కలియదొక్కుతుంటూ గీంకరిస్తూ ఒక ఏనుగుల గుంపు వస్తున్నది. అడవి మంటల్లో చిక్కుకోకుండా ఏనుగులు పారిపోతున్నాయి. వాటి కాళ్ళ తాకిడికి భూమి ప్రతిధ్వనిస్తున్నది. చిన్న చిన్న మొక్కలు, పొదలు, తుప్పలు, చెట్లు నుగ్గు నుగ్గు అయిపోతున్నాయి. ఆ ప్రదేశం అంతా బీభత్సంగా తయారైంది. చెట్లకు ఎగబాకిన సమరసేనుడు సైనికులు ఆ ఏనుగుల మందను చూచి హడలిపోయారు. క్షణం మాత్రం ఆలస్యమైతే వాటి కాళ్ళ కింద పడి మనం కూడా పిండైపోయే వాళ్ళం కదా. అదృష్టం బాగుండి చేరువనే చెట్లుండడం చేత బతికి బయటపడ్డాం అనుకున్నారు. కాసేపటికల్లా ఏనుగుల మంద ఆ ప్రదేశం వదిలిపోయింది. అయినా చెట్ల మీద నుంచి దిగటానికి వాళ్లకు భయంగానే ఉంది. ఎలా అయితేనే గుండెలు పీచు పీచుమంటున్నప్పటికీ సమరసేనుడు సైనికులు కిందకు దిగారు. ఏ పాటి చప్పుడైనా హడలిపోతూనే ఉన్నారు. ఈసారి మళ్ళీ ఆ కాలిబాట కోసం వెతికారు. కానీ దాని ఆనవాలు కనబడనే లేదు. ఏనుగుల పాదాల కింద నలిగిన ఆ ప్రదేశం అంతా ఒక్కటిగానే కనబడుతూ ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.